నేను స్క్రీన్ షేర్. మంగళాచరణతో స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानंदमाधवं श्री चैतन्य ईश्वरं. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మనం చేసే పనితో భగవంతుడు ప్రసన్నం అవుతారా లేదా అనే విషయం గురించి చర్చించుకుందాం. సో దానికన్నా ముందు మనకి ఆ, కృష్ణుడు ఏం చెప్పారు దాని గురించి అనేది ఒకసారి మనం భగవద్గీతలో ఒక శ్లోకం రిసైట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. కనిపిస్తుందా మాతాజీ అండ్ ప్రభుజీ? కనిపిస్తుంది మాతాజీ. సో మనం ఈ శ్లోకం రిసైట్ చేసుకొని మనం దాని గురించి కృష్ణుడు ఏం చెప్పారు, మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో నేను రిసైట్ చేస్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. యత్ కరోషి యత్ అశ్నాసి యత్కరోషి యజ్జాసి యత్ కరోషి యత్ అశ్నాసి యత్కరోషి యజ్ఞాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జోహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. తత్పురుషమదత్వతం. ఇంకోసారి రిసైట్ చేసుకుందాం. యత్ కరోషి యద్ అశ్నాసి యత్కరోషి యదన్యాసాహి యజ్జుహోషి దదాసి యత్ యజ్జోహి దదాస్య యత్ తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. తత్పురుష మదర్పణం. యత్ కరోషి యద్ అశ్నాసి యత్కరోషి యదన్యాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జోషి దదాస్య యత్ తపస్యసి కౌంతేయ
యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్ కురుష్వ మదర్పణం. ఎవరైనా ఎవరైనా ఒకళ్ళు చెప్తారా శ్లోకం? ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో అయితే చెప్పొచ్చు మాతాజీ. ఓకే సరే, చెప్తాను నెక్స్ట్ టైం నేను తెలుగు తీసుకొస్తా మాతాజీ. సారీ. ఓకే, మనం ఈ శ్లోకం గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారంటే యత్ కరోషి, యత్ కరోషి అంటే మీరు ఏదైతే పనులు చేస్తారో, యత్ అశ్నాసి మీరు ఏదైతే తింటారో, అశ్నాసి అంటే తినడము, యత్ జుహోషి అంటే మీరు ఏదైతే ఆఫర్ చేస్తారో, లేకపోతే ఏదైనా భగవంతుడి సేవ చేస్తారో, డెమి గాడ్స్ కానీ ఏ దేవుడికైనా పూజ చేస్తారో అవి. దదాసి యత్ అంటే మీరు ఏదైతే చారిటీ కానీ డొనేషన్ కానీ ఇలాంటి ఇస్తూ ఉంటారు కదా, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, అవి ఏవైనా సరే. తపస్యసి, తపస్యసి అంటే ఏదైనా మనం చేసే హార్డ్ వర్క్, ఏదైనా ఇంట్లో పని కానీ ఆఫీస్ పని కానీ ఏదైనా ఆస్టరిటీస్ కానీ ఏది చేసినా సరే. కౌంతేయ అంటే కౌంతేయ అంటే అర్జునుడు కదా, మనకు తెలుసు అందరికి. సో కృష్ణుడు అర్జునుడికి ఈ విషయం చెప్తున్నారు అనమాట. అంటే అర్జునుడికి కాదు, మనందరికీ కూడా చెప్తున్నారు అనమాట. తత్కురుష్వ మదర్పణం మీరు ఏదైతే చేస్తారో, కురుష్వ అంటే ఏదైతే చేస్తారో, మదర్పణం నాకు అర్పించండి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం చేసే ఏ పనైనా, మనం తినేది ఏదైనా, మనం ఏదైనా చారిటీ ఇచ్చినా, డొనేషన్స్ చేసినా, మనం ఏదైనా హార్డ్ వర్క్ చేసినా నాకు అర్పించండి అని చెప్తున్నారు అనమాట. సో అది దీని అర్థం. దీన్ని మనం ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. మనకి పోయినసారి శైవి మాతాజీ వచ్చినప్పుడు ఒక శ్లోకం చెప్పారు, మీకు ఎవరికైనా గుర్తుందా? పత్రం పుష్పం ఫలం తోయం యో మే యో భక్త్యా మే మమతా ప్రయచ్చతి ప్రయచ్చతి తదహం గుర్తుందమ్మా. స్వహృతం అశ్నామి ప్రహస్యామి ప్రియతాత్మనః. ప్రేతాత్మనః. సో ఆ మీనింగ్ ఎవరికైనా గుర్తుందా? ఆ మనం శ్లోకం ఒక ఆకు, పత్రం అంటే ఒక తులసాకు, పుష్పం అంటే ఏదో పువ్వు, తోయం అంటే నీరు. ఈ మూడు వాటితో మన దేవుడికి భక్తితో ప్రేమతో పూజ చేసి అన్ని అర్పించితే మనకి అదైనా చాలు అని కృష్ణుడు చెప్తున్నాడు మాతాజీ. హరి బోల్ మాతాజీ. సో మనం ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము దానికన్నా ముందు శ్లోకం అన్నమాట. సో అలా మనం ఏదైనా ప్రేమ భక్తి శ్రద్ధలతో భగవంతుడికి ఒక చిన్న తులసాకు గాని, పువ్వు గాని, పండు గాని, లేకపోతే నీరు అయినా ఏదైనా సమర్పించినా నేను స్వీకరిస్తాను. కానీ దాంట్లో భక్తి శ్రద్ధ ప్రేమ అవి ఉంటే చాలని చెప్పారు కృష్ణ. సో అలా అలా ఉన్నప్పుడు ఆయన ఏ చిన్నది ఇచ్చినా నేను స్వీకరిస్తానని చెప్తారు కదా. సో ఆ శ్లోకంలో ఆ అందరూ మనం ఇంకా అంత భక్తి ప్రేమ ఇంకా లేవు కాబట్టి మనం ఇప్పుడిప్పుడే చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేస్తున్నాం కదా, మనం ఆ ప్రేమని పెంపొందించుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మనం ఇంకా శుద్ధ భక్తులు కాదు, మనం శుద్ధ భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, మనం సాధకులం అనమాట. సో మనలాంటి వాళ్ళ కోసం కృష్ణ ఏం చెప్తున్నారంటే, మీకు అంత భక్తి ప్రేమ శ్రద్ధ లేకపోయినా పర్వాలేదు, మీరు రోజు చేసే పనులు మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వాటి రిజల్ట్స్ ని మనం ఆయనకి అర్పించమని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఏది చేసినా మనకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆచరిస్తూ ఏ పని చేసినా, అంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే మీకు ఐడియా ఉందా? ఎవరైనా తెలిస్తే తెలుసు. చెప్తారా? తెలుసు మాతాజీ. ఇది No, అదే no meat eating, no ఆ, illicit sex, no gambling, no intoxication. అదే హరి బోల్. సో ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆచరిస్తూ మనం ఏ పని చేసినా దాని ఫలితాన్ని భగవంతుడికి అర్పించవచ్చు అనమాట. అది చెప్తున్నారు కృష్ణ ఇక్కడ. అంటే జనరల్ గా మనం రోజు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే, మనం రోజు వంట చేస్తాం కదా. మనం మనం వంట మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం వంట చేసుకుంటాం. కానీ శుద్ధ భక్తులు అయితే ఏం చేస్తారు? భగవంతుడికి నైవేద్యం పెట్టి కృష్ణార్పణం అని చెప్పి వీళ్ళు ప్రసాదంగా తీసుకుంటారు. అంటే చేసిన తర్వాత పెడతారు, చెయ్యక ముందు కూడా వాళ్ళు భగవంతుడి కోసమే వంట చేస్తారు అనమాట శుద్ధ భక్తులు అయితే. భగవంతుడి కోసం. అది డిఫరెన్స్ మనకి. శుద్ధ భక్తులకి డిఫరెన్స్ ఏంటంటే కృష్ణుడి కోసమే చేస్తారు వాళ్ళు ఏది చేసినా సరే. వాళ్ళు మార్కెట్కి వెళ్ళినా కృష్ణుడి కోసమే కొనడానికి ఏదన్నా వెళ్తారు, లేదంటే వంట చేసిన కృష్ణుడి కోసమే చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ప్రసాదం స్వీకరిస్తారు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ వాళ్ళ భావం అలా ఉంటుంది అనమాట. సో మనం అంత ఆ లెవెల్లో లేం కాబట్టి మనం చేసుకున్న వంట భగవంతుడికి సమర్పించి తర్వాత మనం తీసుకుంటాం. సో ఆ ఆఫరింగ్ చేయమని చెప్తున్నారు అనమాట.
ఎగ్జాంపుల్ తీసుకుంటే. అలాగే మనం పిల్లల్ని పెంచుతాం కదా, ఆ పెంపకంలో మీరు అనుకుంటారు భగవంతుడు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, నేను ఆయన ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నాను, పిల్లల్ని చక్కగా బుద్ధిమంతుల్లాగా పెంచుతాను, ఆ రిజల్ట్ ని భగవంతుడికి ఆఫర్ చేస్తాను అలా అనుకుంటారు అనమాట. అది కూడా ఒక ఎగ్జాంపుల్. లేదంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసి ఆఫీస్కి వెళ్ళి లేదా ఏదైనా బిజినెస్ చేసి సంపాదిస్తారు. సో ఆ సంపాదనలో మొత్తం భగవంతుడికి ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు, కొంత మొత్తాన్ని మీరు సమర్పిస్తారు. జనరల్గా డొనేషన్స్ పూజలకి వాటికి చేస్తారు కదా, సో ఆ ఆఫరింగ్ వల్ల కూడా మనం చేసే పని శుద్ధి అవుతుంది అనమాట. సో అది కూడా ఆఫరింగే, సో అలా కూడా సమర్పించవచ్చు అని చెప్తున్నారు అనమాట. మనం చేసే పని భగవంతుడికి అలా సమర్పించవచ్చు. సో అలానే ఒక దొంగ నేను దొంగతనం చేసి లేదా ఎవరైనా మర్డర్ చేసి దాని ఫలితాన్ని కృష్ణుడికి ఆఫర్ చేస్తా అంటే అలా అనకూడదు. అందుకే మనం అనుకున్నాం 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆచరిస్తూ ఏ పని చేసినా మనం భగవంతుడికి సమర్పించవచ్చు అనుకున్నాం అనమాట. సో దీన్ని ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి మనం వృందావనంలో జరిగిన 2 లీలల గురించి చర్చించుకుందాం ఈరోజు. సో అయితే ఒకసారి ఆ, ఒక ఊర్లో మధుర అనే ఊర్లో, వృందావన్ పక్కనే ఉంటుంది అనమాట. మధుర తెలుసు కదా, కంసుడు పరిపాలించిన ఆ, రాజ్యం పేరు మధుర. సో మధుర అనే ఊర్లో సుధామ అని ఒక పూల వ్యాపారి ఉంటాడనమాట. సో అతను పూలు కోసుకొచ్చి మాలలు కట్టి మందిరాల దగ్గర అమ్ముతూ ఉంటాడు అనమాట. సుధామ చాలాసార్లు మంచి సువాసన వచ్చే పూల కోసం మధుర పక్కనే ఉన్న బృందావనానికి వెళ్ళేవాడు అనమాట. యాక్చువల్గా ఆయనకి బృందావనానికి వెళ్ళే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీలిమేఘ వర్ణంలో ఉండే మన చిన్ని కృష్ణుని చూడటానికి. అంటే మనకి ఆచార్యులు చాలా బాగా వర్ణిస్తారు కృష్ణుడి గురించి, బ్లూయిష్ బ్లాక్ బాయ్ అంటారు అనమాట. ఆయన నీలిమేఘ వర్ణంలో ఉంటాడని చెప్తూ ఉంటారు, చాలా అందంగా ఉంటాడు నీలమేఘ అందరినీ. శ్యాముడు అంటారు కదా మాతాజీ. నీలమేఘ శ్యాముడు అని అంటుంటారు. సో ఆయన్ని చూడటానికే వెళ్ళేవారు అనమాట. సుధామకి కృష్ణుడు అంటే చాలా ఇష్టము. సో ఈ పువ్వుల వంకతో రోజు రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఆయన బృందావనానికి వెళ్ళి కృష్ణుడిని దర్శించుకొని వస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. సో కృష్ణ కొంచెం పెద్దగా అవుతారు. ఒకసారి అనుకుంటారు అన్నమాట, కృష్ణ బలరాము వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు బృందావన్ నుంచి మధురకి వెళ్ళి, మధుర అంటే సిటీ అన్నమాట వాళ్ళకి. బృందావన్ చాలా అందంగా ఉంటుంది కానీ అది పల్లెటూరు. ఇంకా మధుర అంటే క్యాపిటల్ సిటీ కదా, అక్కడే ఆ, మన కంసుడు రాజ్యం ఉంటుంది, అంతఃపురం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద భవనాలు అంగడులు అవన్నీ ఉంటాయి అన్నమాట. జనరల్గా పిల్లలకి అవన్నీ చూడాలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో అలా కృష్ణుడు బలరాముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుని మధురాకి వెళ్తారనమాట చూడటానికి. సో అవన్నీ మధురలోకి ఎంటర్ అవుతారు, చూస్తూ వెళ్తూ ఉంటారు కృష్ణుడు బలరాముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. కానీ మధురలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తారనమాట, కృష్ణుడిని వాళ్ళ ఫ్రెండ్స్ని బలరాంని అందరినీ. సో వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని కృష్ణుడినే చూస్తూ ఉంటారనమాట. కృష్ణుడు అంత ఆకర్షణీయంగా ఉంటాడంట. సో మన రామాయణంలో కూడా వినే ఉంటాం కదా, రాముడు ఆ, లక్ష్మణుడు పురవీధుల్లో, అయోధ్య పురవీధుల్లో వెళ్తుంటే అందరూ అన్ని పనులు ఆపేసి వాళ్ళనే చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా, అంత అందంగా ఉంటారు రాముడు లక్ష్మణుడు అని. అలానే మనకి కృష్ణుడు బలరాముడు కూడా రామలక్ష్మణులు అవతారాలే కదా, వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు. వాళ్ళని చూడటానికి ఇంకా చేసే పనంతా ఆపేసి వాళ్ళనే చూస్తూ ఉంటారంట. సో చాలా మంది మధురవాసులకి కృష్ణుడు ఏమేమి లీలలు చేస్తాడు బృందావనంలో అని విన్నారు కానీ ఎప్పుడు చూడలేదన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే కృష్ణుడు ఇలా ఉంటాడా, మనం ఎంత విన్నాము అది ఇదని అనుకుంటూ చర్చించుకుంటూ ఆయన్నే చూస్తూ ఉంటారు అన్ని పనులు ఆపేసి. సుధాముడికి కానీ ఇవన్నీ ఏమీ తెలియదు అనమాట. ఆయన ఇంట్లోనే ఆ, చాలా బిజీగా మాలలు కట్టుకుంటూ ఉంటాడు. సో కృష్ణుడికి ఉమ్, అయితే మాలలు కట్టే ప్రదేశం అంటే సుధామ వాళ్ళ ఇంటి నుంచి ఒక మంచి పువ్వుల సువాసన వస్తుంది అనమాట. ఇంకా అయితే కృష్ణుడు ఇక్కడ బాగా మంచి పువ్వులు ఉన్నట్టున్నాయి వెళ్ళి చూద్దామని సుధామ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు అనమాట. సో సుధామ ఫ్రెష్ గా మంచి సువాసన వస్తున్న పువ్వులతో మాలలు కడుతూ ఉంటారు. సో కృష్ణుడు లోపలికి రావడంతోనే సుధామకి చూడరు, ఆయన వచ్చినట్టు తెలియదు కానీ ఒక దివ్య అనుభూతి కలుగుతుంది అనమాట. ఏంటబ్బా అని ఇలా తల పక్కకి తిప్పి చూస్తారు. చూస్తే ఎదురుగా బ్లూ లోటస్ లాగా ఉన్న కృష్ణుడు కనిపిస్తాడు అనమాట. సో ఇంక సుధామ ఆనందానికి అవధులు ఉండవు, చాలా ఆనందిస్తాడు. ఎందుకంటే ఎప్పుడు సుధామ ఏదో ఒక రీజన్తో బృందావన్ వెళ్తూ ఉంటాడు కదా కృష్ణుడు చూడటానికి. కానీ ఇప్పుడు కృష్ణుడే తన ఇంటికి వస్తాడు, ఇంకా ఆయన ఆనందానికి అవధులు ఉండవు అనమాట. సో వెంటనే ఆయనకి నమస్కరించుకొని ఆయన పాదాలు కడిగి నేను మీకు ఏ విధంగా సేవ అందించగలను అని అడుగుతాడు అనమాట సుధామ. సో మీకు సేవ చేసే భాగ్యం నాకు కలగడం నా అదృష్టం ఆ, అని కూడా సుధామ చెప్తారు.
సో కృష్ణుడు కానీ ఏం అడగరు అనమాట. కృష్ణుడు సుధామని ఏం అడగరు. సుధామ ఏం చేయమంటారు, నేను ఏ సేవ చేయమంటారు మీకు అని అడిగితే కూడా ఆయన ఏం చెప్పరు. కానీ సుధామకి కృష్ణ మనసులో ఏముందో తెలుసు. ఎందుకంటే ఆయన పువ్వుల సువాసన వల్లే కదా అక్కడికి వెళ్ళారు. సో ఇంకా అప్పుడు అక్కడ ఆయన చేసే పని కూడా అదే. ఫ్రెష్ గా చేసిన పూలమాలలు కృష్ణుడికి, బలరాముడికి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆఫర్ చేస్తారు అన్నమాట సుధామ. కానీ ఆ రోజులు వాళ్ళ ఇంట్లో ఇంకొక ప్రత్యేకమైన పువ్వులతో చేసిన ప్రత్యేకమైన సుగంధంతో ఉన్న ఒక పూలమాల సగం చేసింది ఉంటదన్నమాట. ఆయన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఆయన పనిమాలగా వేరే ఎక్కడెక్కడికో వెళ్ళి మంచి మంచి పువ్వులు సేకరించి ఆ మాలని కడుతూ ఉంటారన్నమాట సుధామ. అది ఆయనకి ఒక ప్రత్యేకమైన ఆర్డర్ వస్తుంది, దాని గురించి అని చేస్తూ ఉంటారు. ఆ, అయితే దాన్నే చూస్తూ ఉంటారన్నమాట కృష్ణుడు, మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటారు. సో సుధామకి అర్థమవుతుంది అనమాట, గమనిస్తారు సుధామ. వెంటనే వెళ్ళి ఆ సగం మాలని మొత్తం కంప్లీట్ చేసి కృష్ణుడికి ఆఫర్ చేస్తారనమాట. కృష్ణుడికి ఆఫర్ చేసేటప్పుడు ఆయన ఆలోచించలేదు, ఓకే ఇది ఇంత ప్రత్యేకమైన పూలతో చేస్తాను, మళ్ళీ మళ్ళీ దొరకవు, ఆ సీజన్లోనే దొరుకుతాయి అనమాట ఆ పూలు. ఈ పువ్వులన్నీ ఆ, మళ్ళా దొరకాలంటే కష్టం, నేను ఎవరికైతే చేస్తానని మాట ఇచ్చానో వాళ్ళ దగ్గర నాకు అపనింద వస్తుంది ఆ, అని కూడా ఆలోచించలేదు ఆయన. అవన్నీ ఏం ఆలోచించలేదు, కృష్ణుడికి నచ్చింది ఆయన కంప్లీట్ చేసేసి ఆఫర్ చేస్తారనమాట. ఇప్పుడు కృష్ణ ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది అనమాట. కృష్ణ చాలా హ్యాపీ అయిపోయి సుధామని బ్లెస్ చేస్తారు. ఏమనంటే, నీకు ఈ మెటీరియల్ లైఫ్ లో, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు నీకు మంచి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ సమకూరుతాయి. ఇంకా ఈ బాడీ వదిలేసిన తర్వాత నువ్వు నా ధామానికి అంటే వైకుంఠానికి చేరుకుంటావని దీవిస్తారనమాట. ఆయన అంత నిస్వార్థంగా అంత ప్రేమగా ఇచ్చారు కాబట్టి. సో అయితే ఇంకా సుధామ ఆనందిస్తారు, కృష్ణ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు వచ్చి మళ్ళా ఇంకా మధుర సిటీలో తిరుగుతూ ఉంటారు ఇంకా. సో తిరుగుతూ తిరుగుతూ ఉంటే కృష్ణకి ఒక హంచ్ బ్యాక్ ఉమెన్ కనిపిస్తుంది, అంటే ఒక గూని ఉన్న ఆవిడ కనిపిస్తారనమాట. మీకు ఎవరు వినే ఉంటారా గూని ఉన్న ఒక ఆవిడ గురించి స్టోరీ? ఆమె పేరు ఎవరికైనా గుర్తుందా? కుబ్జా మాతాజీ. అవును, కరెక్ట్ మాతాజీ. సో తన దగ్గర నుంచి కూడా మంచి సువాసన వస్తూ ఉంటది అనమాట, కుబ్జా దగ్గర నుంచి. కృష్ణుడికి ఆ సువాసన చాలా నచ్చుతుంది. సో ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నువ్వెవరు, ఇంకా నువ్వు ఏం చేస్తూ ఉంటావు, నీ దగ్గర ఎందుకు అంత మంచి సువాసన వస్తుంది అని అడుగుతారు అనమాట. సో కుబ్జా ఇంతకు ముందు ఎప్పుడు కృష్ణుడిని చూడలేదు. సుధామ కంటే కృష్ణుడు తెలుసు, బృందావనం వెళ్తూ ఉంటాడు, కృష్ణుని చూడటానికి చూస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, కృష్ణుడి గురించి ఐడియా ఉంది. కానీ కుబ్జా కృష్ణుడిని ఎప్పుడు చూడలేదన్నమాట. కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఫస్ట్ టైం చూస్తుంది కదా, చాలా ఆశ్చర్యం పోతుంది. చాలా కృష్ణుడు అట్రాక్ట్ చేస్తారనమాట. ఎవరు ఎవరు చూస్తే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. కృష్ణుడుకి ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఆల్ అట్రాక్టివ్, అందరినీ ఎవరినైనా ఆకర్షిస్తారనమాట కృష్ణ. సో ఇంకా తను చెప్తుంది అనమాట, నా పేరు కుబ్జ, నేను కంసుడి దగ్గర మెయిడ్ సర్వెంట్గా పనిచేస్తూ ఉంటాను. ఆ, నేను తయారు చేసే పరిమళభరితమైన గంధం అంటే ఆయనకి చాలా ఇష్టము, అందుకే రోజు తయారు చేసి రాజుగారి దగ్గర తీసుకెళ్తూ ఉంటాను అని చెప్తుంది. సో కృష్ణుడు అడుగుతారనమాట, ఈ గంధం నాకు చాలా నచ్చింది, నాకు కూడా ఇస్తావా అని అడుగుతారనమాట. మేము వృందావనంలో వాసులము, బృందావన్ నుంచి వచ్చాము, ఈ మధురా సిటీ చూడటానికి వచ్చాము మొట్టమొదటిసారి అని ఆయన గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట. సో ఇంకా ఆవిడ అంత అట్రాక్ట్ అయిపోయారు, కృష్ణుడు బాగా నచ్చుతారనమాట కుబ్జాకు కూడా. సో కంసుడికి తెలిస్తే తనని శిక్షిస్తాడేమో అనే భయం లేకుండా, ఆ, ఎందుకంటే ఆవిడ ఆల్మోస్ట్ అంతఃపురానికి రీచ్ అయిపోతూ ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. ఇంకా టైంకి వెళ్ళకపోతే కంసుడు, తెలుసు కదా అందరికి, క్రూరంగా ఉంటారు చాలా, ఆ, శిక్షిస్తారు అని కూడా అందరికీ తెలుసు. ఆవిడకి కూడా తెలుసు ఆ విషయం. కానీ అవన్నీ ఏం ఆలోచించదు, కృష్ణుడు అడిగాడు, ఇంకా ఆయనకి గంధాన్ని ఇచ్చేస్తుంది. ఇంకా దాంతో పాటుగా ఆమె చాలా అందమైన డిజైన్స్ తో కృష్ణుడి మొహం మీద డెకరేట్ చేస్తుంది అనమాట గంధంతో. సో మీరు మాయాపూర్లో కానీ ఇంకా బృందావన్ కానీ వెళ్ళున్నట్టయితే కృష్ణుడికి చాలా మంచి మంచి డిజైన్స్ తో ఆ, మొహం మీద డెకరేట్ చేస్తారు. అంటే మిగతా అన్ని చోట్ల మన టెంపుల్స్ అన్నిట్లో డెకరేట్ చేస్తారు, స్పెషల్ డెకరేషన్స్ చేస్తారనమాట అక్కడ. సో అలా కుబ్జా చాలా మంచిగా డెకరేట్ చేస్తుంది. సో కుబ్జా చాలా సెల్ఫ్లెస్గా, అంటే ఏమీ ఆశించకుండా, కంసుడు ఏం చేస్తాడో అని భయం లేకుండా ఆ, చాలా సర్వీస్ చేస్తుంది. కృష్ణుడికి బాగా ఇంప్రెస్ అవుతారనమాట దీనివల్ల. సో ఇంకా తన పాదం మీద కృష్ణుడు పాదం పెట్టి తన గెడ్డంని ఇలా వేలితో ఇలా లేపుతారనమాట పైకి. ఇంకా తన ఎడం చేత్తో బ్యాక్ ని ఇలా స్ట్రైట్ చేస్తారనమాట. అలా కృష్ణ యొక్క ఆధ్యాత్మిక స్పర్శ చేత కుబ్జా సడన్ గా ఒక అందమైన అమ్మాయిలాగా తయారవుతుంది అనమాట.
సో ఆమెకి ఉన్న ఆ వెనక ఉన్న గూని కూడా గూని ఉంది. అక్కడ ఇంకా మధురవాసులందరూ అక్కడ ఆ వింతని చూసి ఆశ్చర్యపోతారనమాట. అంటే ఈ కృష్ణుడి గురించి అందరూ చాలా వినే ఉంటారు మధురవాసులు కూడా, కానీ ఎప్పుడు ఇంత డైరెక్ట్ గా చూడలేదన్నమాట. బృందావనంలో చాలా లీలలు జరుగుతాయి కదా, అవన్నీ చర్చించుకుంటూ ఉంటారు, అన్ని చోట్ల మధురాలో కూడా చర్చించుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు స్వయంగా డైరెక్ట్ గా చూడలేదు కాబట్టి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఇంకా అనమాట. సో అక్కడ ఉన్న వాతావరణం అంతా చాలా ఆనందభరితంగా అవుతుంది. ఇంకా కృష్ణుడు ఇంకా మళ్ళీ బయలుదేరుతారు, కుబ్జ ఇంకా అంతఃపురానికి వెళ్తుంది. ఇంకా మధురవాసులందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ, ఇంకా కృష్ణుడు అంతా మిగతా సిటీ అంతా చూసుకొని బృందావనానికి వెళ్ళిపోతారు అనమాట, కృష్ణ బలరాము ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో అయితే ఈ రెండు కథల ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, మనం ఏది చేసినా అది కృష్ణుడికి అర్పించడం వల్ల కృష్ణ యొక్క ఆశీస్సులు కృప లభిస్తాయని ఆ, చెప్పుకోవచ్చు. కృష్ణుడు ప్రసన్నం అవుతారు, ఆ, ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ ఇస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకా మనం ప్రతిరోజు ఏం చేసినా కూడా ఒక ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఇది భగవంతుడికి అర్పిస్తాను అని మైండ్లో అనుకోవచ్చు అనమాట. మనం ఏ పని చేసినా మనం చేయాల్సిన పనులు అన్నీ మార్చుకొని మనం వెంటనే సడన్ గా అన్ని చేంజ్ చేసేసుకొని మనం ఇప్పుడు భక్తి చేసేసేయాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మెల్లగా మనం చేసే పనిని కృష్ణుడి కోసమే ఆఫర్ చేస్తున్నామంటే చాలా వరకు శుద్ధ అయిపోతుంది కదా. మనం భగవంతుడి కోసం చేస్తున్నామంటే మన ఆలోచన విధానం చాలా తేడా కూడా వచ్చేస్తుంది, మంచిగా అయిపోతుంది. సో అలా మనం ఆ, ఆలోచించుకుంటూ భక్తిలో ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అది మాతాజీ ప్రభుజీస్ ఈరోజు స్టోరీ. సో మనకి 9.27 మనం చూసాం కదా, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. సో మనం 9.27 ఇది. 9.26 మొన్న శైవి మాతాజీ చెప్పింది, పత్రం పుష్పం ఫలం తోయం. ఈ రెండిటికి రిలేషన్ ఏంటంటే, మనం శుద్ధ భక్తులం కాకపోయినా పర్వాలేదు, మనం కృష్ణుడి కోసం ఆ, ఇది చేయొచ్చు అనేది చెప్తున్నారు అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ, బాగా అర్థమైంది మాతాజీ. అంటే మాతాజీ హరి కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి మాతాజీ. ఈ రోజు నుంచి అందరూ ఆ, మీ చేసిన పనులు వాటి రిజల్ట్స్ ని కృష్ణుడికి ఆఫర్ చేస్తారా? చేస్తాం మాతాజీ. హరి బోల్, హరి బోల్. సో ఆ ఒక్క ఆలోచన చాలా చేంజ్ వస్తుంది ప్రభుజీ. మనం ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లో తప్పులు పోయే అవకాశం కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మనం అది భగవంతుడికి ఆఫర్ చేయాలనుకుంటే మనం దాన్ని మంచిగా పవిత్రంగా చేస్తాం కదా. సో మనం కూడా చాలా చేంజ్ అవుతాము. మన మన రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. రిజల్ట్స్ కూడా బాగుంటాయి. And మనకి భగవంతుడికి అర్పిస్తున్నాం కాబట్టి మనం ఆ రిజల్ట్స్ మనవే అని అనుకోం కాబట్టి మనకి బాధ కూడా అనిపించదు, అది ఎలా వచ్చినా సరే. అది సక్సెస్ అయినా అన్సక్సెస్ అయినా అది మనం భగవంతుడికి ఆఫర్ చేస్తాం కాబట్టి మనకి ఆ బాధ కూడా అనిపించదు అనమాట. ఓకే మాతాజీ. హరే ఇంకెవరికైనా కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. మాతాజీ, కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి తులసి మన దగ్గర ఉండదు మాతాజీ. మనం భగవంతుడికి ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అది తులసి లేకపోతే మరి అది యాక్సెప్ట్ చేసినట్టే మాతాజీ. తులసి తులసి పెట్టుకోండి మాతాజీ. తులసి మనకి చాలా సులభంగా లభిస్తుంది కదా. మనకి ఎక్కడైనా తులసి మొక్క ఒకటి చిన్నది పెట్టుకుని, చిన్న కుండి పెట్టుకున్న. అంటే ఇంట్లో కాదు మాతాజీ, బయటికి వెళ్ళినప్పుడు అట్లా ఏమైనా. బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒక చిన్న క్యారీ బ్యాగ్ లో ఈ జిప్ లాక్ కవర్స్ కానీ ఏదైనా చిన్న కవర్స్ లో పెట్టుకోవచ్చు మాతాజీ. కొద్దిగా ఎండిపోయిన పర్వాలేదు, తులసి అయితే ఆఫర్ చేయండి బయటకు వెళ్ళినప్పుడు కూడా. అంటే తీసుకెళ్ళచ్చు ఓకే మనం, మాతాజీ. కాన్షియస్ గా మనం గుర్తుంచుకొని పెట్టుకుంటే అది చాలా మంచిది. తులసి ఉంటది ఒక 4-5 రోజులు మనం కవర్ లో పెట్టుకున్నా కూడా. చాలా మంది మన డివోటీస్ లోనే ఒక అమ్మాయి ఆ, ఈ మధ్య పెళ్ళయి యుఎస్ వెళ్ళిపోయింది అనమాట. అయితే ఆ అమ్మాయికి ఇనిషియల్ గా సెటప్ చేసుకోవడానికి టైం పట్టింది. తులసి ప్లాంట్ పెట్టుకోలేదన్నమాట, తులసి మొక్క ఇంకా పెట్టుకోలేదు ఇంట్లో. అయితే తను ఆఫర్ చేయకుండా తినలేదు కాబట్టి తను ఇక్కడ నుంచి ఇండియా నుంచి తీసుకెళ్ళింది అనమాట తులసి ఆకుల్ని కొన్ని. ఇంకా అవే చాలా రోజులు తను సెటప్ చేసుకునేటప్పుడు చేసుకునే వరకు అక్కడ తనకి అన్ని పరిచయం అయ్యి అందరూ తులసి మొక్క పెట్టుకునేదాకా తను అది వాడుకుందనమాట. సో మనం కూడా అలానే చేయొచ్చు.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ప్రభుజీస్. సో ఈ శ్లోకాలు కూడా మీరు రిసైట్ చేసుకోండి. చెప్పినవి అన్ని మళ్ళీ గుర్తుంటాయి మీకు. మళ్ళీ దాని కనెక్షన్స్, ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది. ఒక్కొక్క దానికి కృష్ణ చెప్పిన సీక్వెన్స్ భగవద్గీతలో అవన్నీ చాలా కనెక్షన్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలని కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్స్, ఈ లీలలు, ఈ కథల వల్ల మనకి అది కూడా తెలుస్తుంది. మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్యవాద ఇప్పుడు ప్రణామం ప్రభుజీ. ఇప్పుడు ఫుడ్ ఇలాంటి ఐటమ్స్ అన్ని ఆఫర్ చేస్తాం, తులసేసి ఆఫర్ చేస్తుంది, ఓకేని. అదే కాకుండా రెగ్యులర్ మన ఆఫీస్ వర్క్లు కానీ ఏది కానీ చేసేటప్పుడు ఆ కృష్ణకే సమర్పిస్తున్నామని ఆ ఆ కృష్ణాని సెంటర్ చేసుకొని మనం వర్క్ చేయాలి కదా మాతాజీ. అవును ప్రభుజీ, అంతే. అంటే అది రైట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం మాతాజీ. ఇప్పుడు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాము, దాన్ని ఎలాగ ఆలోచించుకొని చేయాలి అది. అంటే మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ మీకు ఎంత వీలైతే అంత హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని స్టార్ట్ చేసుకోండి. ఎవ్రీ డే మీరు ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు దానివల్ల మనకు అనిపిస్తుంది అనమాట, ఓకే మనం కృష్ణుడి గురించి చేస్తున్నాం, మన కృష్ణుడు ఈ అవకాశం ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి సంపాదించి మన ఆ, ఈ బాడీ మెయింటెనెన్స్ అయితే చేయాలి కదా, ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయాలి, బాడీ మెయింటెనెన్స్ చేయాలి. అది కూడా మన బాధ్యతే కదా. సో మనం మెటీరియల్ లైఫ్లోకి వచ్చామంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ప్రసాదం తీసుకోవాలి, వాటన్నిటికీ మనం సంపాదించుకోవాలి. సో అది కూడా కృష్ణుడి ఇదే కదా, అవన్నీ బాగుంటేనే మనం భక్తి కూడా చేయగలం కాబట్టి. సో ఆ మైండ్లో ఆ థాట్ పెట్టుకొని మీరు హరే కృష్ణ మహామంత్రం ఒక 3 టైమ్స్ 5 టైమ్స్, లేదంటే మీకు టైం ఉంటే ఒక మాల జపం చేసుకొని ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసుకోండి. చేసుకుంటం వల్ల మనకి అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు చేయడం వల్ల మనకి మెల్లగా అది డెవలప్ అవుతుంది, ఓకే మనం ఇది కృష్ణ గురించి చేస్తున్నామని. అండ్ మీకు ఎప్పుడైతే శాలరీ వస్తుందో ఆ శాలరీలో ఎంతో కొంత మీకు ఇష్టం వచ్చినంత, మీకు తోచినంత, మీరు ఇవ్వగలిగినంత పర్సంటేజ్ భగవంతుడికి అర్పించడం వల్ల కూడా మనం చేసిన ఈ ఇదంతా శుద్ధి అయిపోతుంది అనమాట. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లినా సరే వాటి వల్ల శుద్ధీకరణ అనేది జరుగుతుంది. అంటే మొత్తం శాలరీ అంతా ఇచ్చేయమని చెప్పట్లేదు, బట్ మీకు తోచినంత, మీరు ఇవ్వగలిగినంత, మీ స్తోమతకి తగ్గినంత కృష్ణుడికి ఆఫర్ చేయమని చెప్తున్నారు అనమాట. ఈ శ్లోకంలో అది కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ కదా. ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? మనకి ఇంకా 4 minutes టైం ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ జపా సెషన్ అటెండ్ అవ్వడం వల్ల? మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. బాగుంది మాతాజీ. ఎర్లీ మార్నింగ్ కదా, ఒక జపా చేస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉంది. భగవంతుడితో డే స్టార్ట్ అవుతుందని నా ఫీల్ ఉంది. రీబో మార్నింగ్ మంగళారతి టైంలో మనం చక్కగా జపా సెషన్ చేసుకోవడం బాగా అనిపిస్తుంది కదా. బాగా అనిపిస్తుంది. జపాతో స్టార్ట్ చేయడం కూడా చాలా బాగుంటుంది. సో మనం ఏది చేసినా, రోజంతా ఏది చేసినా మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, స్ట్రెస్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అవును మాతాజీ. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ నేను 1 గంటలో వస్తాను, 2 గంటలో వస్తాను అని చెప్పి వెళ్ళడం, వచ్చాక కృష్ణ నేను వచ్చేసాను అని చెప్పుకోవడం, అది కూడా ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాకి దగ్గరగానే ఉంటది కదా మాతాజీ. మీరు ప్రయాణమైనా, స్కూల్ అయినా, ఆఫీస్ అయినా, ఏ పనైనా సరే వెళ్ళి వచ్చేస్తాను కృష్ణ అని చెప్పడం, ఇంట్లో ఒక మనిషిలాగా భావించాలి అతన్ని. ఇంకా అవును, ఇంట్లో డీటీస్ ఉంటే మీరు చక్కగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే ఎవరు లేనప్పుడు మనం కృష్ణతో మాట్లాడాలని చెప్తారు. అందరూ నలుగురు ఉన్నప్పుడు కృష్ణ గురించి మాట్లాడాలని చెప్తారు. మీరు అన్నది కరెక్టే. మీరు ఆ కనెక్షన్ ఏర్పరచుకోవడం చాలా బాగుంది. కంటిన్యూ చేయండి మాతాజీ. చాలా నాకు చాలా నచ్చింది మాతాజీ. ఇందులోకి వచ్చిన రోజు ఫస్ట్ ఋషికేశ్ ప్రభుజీ చెప్పిన దాంట్లో నాకు బాగా బుర్రకెక్కింది. బయటికి వెళ్తే నేను కృష్ణకి చెప్పడం, లోపలికి వస్తే నేను వచ్చేసానని చెప్పడం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
ఎవరికైనా ఏమైనా కమెంట్స్ కానీ లేదంటే ఇంకా ఏమైనా టాపిక్స్ మీరు వినాలనుకోవడం అలాంటి. యాక్చువల్గా ఒకళ్ళు ఎవరో కొంతమందికి తులసి ఆ, పూజ గురించి అడిగారు. యాక్చువల్గా నేను ఇంకో వేరే జపా సెషన్లో చెప్పాను. మీకు రికార్డింగ్ కూడా ఫార్వర్డ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడొచ్చు. తులసి పూజ ఎలా చేయాలి, తులసి సేవ ఎలా చేయాలని అదొకటి అడిగారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ, ఇంకా మీకు ఏమైనా వేరే టాపిక్స్ ఇవి తెలుసుకోవాలని ఉంది అంటే చెప్పండి, మేము అవి ప్రభుజీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. ప్రభుజీ మాతాజీ అని అంటారు కదా మాతాజీ, ఎందుకు అంటారు అని వేరే వాళ్ళు అడిగారు. సో ప్రభుజీ మాతాజీ. అంటే రెస్పెక్ట్ మాతాజీ, ఒకరికొకరు ఇచ్చుకునే రెస్పెక్ట్. మాతాజీ అంటే నాట్ ఓన్లీ రెస్పెక్ట్, మన సనాతన ధర్మం ప్రకారం మాతాజీ అంటే మన అంటే ఆ, ఒకళ్ళ వైఫ్ కాకుండా మిగతా అందరూ మాతాజీసే మనకి. మాతాజీస్ అంటే మనకి ఇప్పుడు భూమి కూడా తల్లిలానే అన్నమాట. మనకి 7గురో 8గురో ఉంటారు. మనం పూజ మా మాత అని అనుకునే స్టేజ్లో ఉండేవాళ్ళు. ఒకటి మన ఆ, జన్మనిచ్చిన తల్లి, ఒకటి భూమాత, ఇంకోటి మనకి ఎవరైతే పుట్టేటప్పుడు మన నర్సులు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు కూడా మాతాజీతో సమానం. ఎవరైతే మనల్ని పెంచుతారో వాళ్ళు కూడా తల్లితో సమానం అంటారు. సో అలా 7గురు ఉంటారు. సో మన ఆ, సనాతన ధర్మంలో ప్రతి స్త్రీని మాతాజీ లాగా మాతలాగా స్వీకరిస్తారనమాట. ఒకళ్ళ వైఫ్ తప్ప మిగతా అందరూ మాతాజీ అని అదొకటి అర్థం. ఇంకొకటి రెస్పెక్ట్. సో ఒకరికొకరు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి మాతాజీ ప్రభుజీ అని పిలుస్తాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నైవేద్యం పెట్టినప్పుడు కొన్ని ఆ, చెప్తారు కదా మాతాజీ మంత్రాలు, అవి కావాలి మాతాజీ. అంటే నేను క్లాస్ రీసెంట్ గానే జాయిన్ అయ్యాను, అంతకుముందు పెట్టారన్నారు మాతాజీ. అవి నా దగ్గర లేవు మాతాజీ. అది కొంచెం ఉంటే పంపిస్తారా గ్రూప్ లో? గ్రూపులో పెడతాను మాతాజీ. షూర్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు గీతా జయంతి రోజు ఏం చేయాలి, అలాగే చేయాలి, అది కావాలి. ఈ గీతా 11 జయంతి తేదీ రోజు గీతా జయంతి రోజు మనకి టెంపుల్లో మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి ప్రభుజీ. మీరు వెళ్ళగలిగితే దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తారు గీతా జయంతి రోజు. ఇంటి దగ్గర అయితే ఎలా చేసుకోవాలి మాతాజీ? ఏంటి మాతాజీ? ఇంట్లో ఇంట్లో చేయాలి అని అంటే గీత బుక్ కి, గీత భగవద్గీతకి ఏం చేయాలి? సో మీరు భగవద్గీత చదువుకున్నా కూడా సర్వ్ చేసినట్టే మాతాజీ. భగవద్గీత చదువుకోండి, మీరు చక్కగా ఎవరికైనా గ్రూప్ లాగా ఫామ్ అయ్యి చదువుకోండి, లేదంటే భగవద్గీత శ్రవణం చేయండి. ఆచార్య చెప్పినవి వినండి. అవన్నీ కూడా సేవ కిందకే వస్తాయి. మీరు వినడం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అంటారు కదా, అవన్నీ చేసినా కూడా భగవద్గీత కి సేవ చేసినట్టు అవుతుంది అనమాట. భగవంతుడికి చదవాలి, ప్రీతి పాత్రలు అవుతారు. పారాయణం. సరే మాతాజీ. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం, లేకపోతే క్లాస్ క్లోజ్ చేసుకుందాం ఈ రోజుకి. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.